కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీకి లేదన్నారు ఎమ్మెల్యే మాలకొండయ్య. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఇంజనీరింగ్ కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. గ్రామస్తులు పారిశుద్ధ కార్మికులకు అవగాహన కల్పించి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన అనంతరం మాలకొండయ్య మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. చీరాలలో క్రిటికల్ కేర్ యూనిట్ కు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో శంకుస్థాపన చేయించడం జరుగుతుందని వెల్లడించారు ఎమ్మెల్యే మాలకొండయ్య. ఉన్నటువంటి కుందేరు సమస్య మీద కూడా పదే పదే నేను ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నాను. 2 రైల్వే ట్రాక్స్ మీద ఫ్లైఓవర్స్ కావాలన్నటువంటి అంశం, 3వది హ్యాండ్లూమ్ పార్క్, 4వది క్రిటికల్ కేర్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ గురించి కూడా ప్రయత్నం చేశాం. అలాగే మరి వాడ్రేవ్లో ఉన్నటువంటి వాడ్రేవ్ని ఫిషింగ్ హార్బర్ కింద మార్చాలి. అయితే అదృష్టం కొలది 2 విషయాల్లో మనం ఈరోజు సాధించగలిగాం. 2 విషయాలు. ఒకటి హ్యాండ్లూమ్ పార్క్, దానికి 4,75,00,000 రూపాయలు ఇచ్చారు. త్వరలోనే దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు కూడా చేస్తాం. అలాగే 2 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ రావడం జరిగింది. దాన్ని కూడా జేపీ నడ్డా గారు వచ్చేసి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఉంది. అయినా దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. మిగతా విషయాల్లో కూడా ఖచ్చితంగా వాటి కోసం నిరంతరం నేను చీరాల ప్రజలు నన్ను శాసనసభ సభ్యుడిగా ఎన్నుకున్నందువలన వాళ్ళ పక్షం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సబ్ కలెక్టర్